హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నా వంటగది అనే ప్రయోగశాలలో అయితే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 రకాల ఐస్ క్రీములతో అయితే వచ్చేసాను. అది కూడా మా బాబు వాడకుండా వదిలేసిన పాలగుండతో అయితే చేస్తున్నాను. సో ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా పాలు, అలాగే పాలగుండ, మీకు నచ్చిన పాలగుండ తీసుకోండి. నేనైతే మా బాబుకి తీసుకున్నాను. అలాగే కొంచెం వాటర్, కొంచెం షుగర్ అయితే తీసుకొని పక్కన పెట్టేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, షుగర్, అలాగే పాల పౌడర్, ఇంకా పాలు, అలాగే వాటర్ వేసుకొని మంచిగా అయితే మిక్సీ పట్టేయాలి. అసలు ఏం కూడా ఉండకూడదు అందులో, మెత్తగా మిక్సీ పట్టేయాలి. అప్పుడే మనకి బాగా వస్తాయి ఐస్ క్రీమ్స్ అయితే. సో మిక్సీ పట్టిన దానిలో అయితే ఒక బౌల్లోకి తీసుకోండి. సో బౌల్లోకి తీసుకున్న దాన్ని అయితే నేను గ్లాసుల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఐస్ గోళాలు అయితే లేవు, నేను ఈ గ్లాసుల్లోనే చేస్తాను. సో ఇందులో అయితే పుల్లలు పెట్టుకొని అయితే వీటిని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇవైతే పక్కన పెట్టేశాను. తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. సో మిగిలిన దాన్ని అయితే కొంచెం తీసుకొని ఒక బౌల్లో అందులో అయితే ఈ పాలగుండ వేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. సో బాగా మిక్స్ చేయాలి. చూసారా నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే మిక్స్ చేసుకోండి. కొంచెం థిక్గానే రావాలి, ఎందుకంటే ఇది ఐస్ క్రీమ్ కదా. సో చాలకపోతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇంకా బాగా థిక్గా కావాలని అయితే నేను మళ్ళీ అయితే వేసుకుంటున్నాను. సో ఎక్కువ కూడా వస్తుంది కదా. ఆల్రెడీ షుగర్ అయితే తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఈ పాల పౌడర్ చాలా తీయగా ఉంటుంది కాబట్టి. సో చిన్నపిల్లలు కదా, చాలా తీయగానే ఉంటుంది. అందుకని నేనైతే షుగర్ తక్కువ వేసుకున్నాను. ఇప్పుడైతే ఎక్కువగానే వేసుకున్నాను. మంచిగా అయితే కలిపేస్తున్నాను. ఏం కూడా ఉండలు ఉండకూడదు కదా. ఐస్ క్రీమ్ అంటే మంచి థిక్గా అలాగే స్మూత్గా ఉండాలి అనేసి అయితే మొత్తం కలిపేసాను. ఇంకా అందులో మధ్యలో మనకి టేస్ట్గా తగలాలంటే జీడిపప్పు, బాదం ఇంకా మంచిగా కట్ చేసుకున్నవి అయితే అందులో వేసుకొని అవి కూడా మంచిగా కలిపేయాలి. సో దీన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. సో నేనైతే ఒక 4-5 గంటలు అయితే పెట్టాను. ఇదైతే తయారైపోద్ది. అంత టైమే తీసుకుంటుంది, అందుకని ఎక్కువ కూడా తీసుకోదు హైలో పెట్టేస్తే. ఇది చేస్తున్నప్పుడు అయితే మా హస్బెండ్ చూసి అయితే నవ్వుతున్నారు. నీకేం పని లేదా, అన్నీ ఇలాంటివే ట్రై చేస్తా, అదేం రాదు చూడు అన్నారు. కానీ చూద్దాం, రిజల్ట్ వచ్చాక చూద్దామని అయితే సైలెంట్గా ఉన్నాను. సో నెక్స్ట్ అయితే జాంకాయతో చేస్తున్నాను. జాంకాయ మధ్యలో ఉన్న గుజ్జు అంతా కూడా తీసుకోవాలి. దీన్ని తీసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే షేప్ అవుట్ అయిపోతే మరి అదైతే పనికిరాదు, అలాగే హోల్ పడిపోయినా కూడా పనికిరాదు. సో నేనైతే మంచి జాగ్రత్తగానే తీసాను. మొత్తం లోపల ఉన్న గుజ్జునైతే మొత్తం చూసారా, కత్తితో పొడిచి తీసేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఎంత జాగ్రత్తగా దీన్ని తీయడం. సో చూసారా, చాలా బాగా తీసేసాను మొత్తం అయితే. ఆ గుజ్జును కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే చూపించాను కదా, అలా అయితే జీడిపప్పు, బాదం, పాల పౌడర్, పాలు, వాటర్, ఇంకా ఈ గుజ్జును అయితే మిక్సీలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేయాలి. సో దాన్ని అయితే వచ్చిన దాన్ని జాంకాయలో ఇలా వేసుకొని దానిపైన జీడిపప్పు, బాదం కూడా వేసుకొని అలాగే కప్పులో అయితే క్లోజ్ చేసేయాలి ఆ జాంకాయతోనే. దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. సో ఇంకేముంది, వీటన్నిటిని కూడా నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వీటిని అయితే ఒక 5-6 గంటలు ఉంచిస్తే చాలు, రెడీ అయిపోతాయి. సో మన ఐస్ గోళా చూసారా, అన్నీ కూడా రెడీ అయిపోయాయి. దీన్ని బయటికి తీస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఐస్ క్రీమ్ అయితే చూడండి ఎంత మెత్తగా అయిందో, సేమ్ షాప్లో చేసినట్టే వచ్చింది. మా హస్బెండ్ అయితే షాక్ అయిపోయారు, ఏంటి నువ్వేనా ఎంత బాగా చేసేసావని. ఈ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే ఫస్ట్ టైం చేయడం, చాలా బాగా కుదిరింది. మా కిందనున్న వాళ్ళకైతే ఇచ్చాను, వాళ్ళైతే చాలా బాగుందని అయితే చెప్పారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.